ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే లెక్క లేకుండా పోయింది. కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాబట్టి పెద్ద సంస్థలు కూడా చిన్న సినిమాలు చేయటానికి ముందుకు వస్తున్నాయి. అలా రానా సమర్పణలో 35 చిన్న కథ కాదు అనే సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసే వరకు ఇలాంటి ఒక సినిమా తెరకెక్కుతుంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. నివేదా థామస్ ప్రధాన పాత్రలో, విశ్వదేవ్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ ప్రియదర్శి టీచర్ పాత్రలో నటించాడు. ఇక టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద బజ్ ఏర్పడింది. సృజన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి నందు డైరెక్షన్ చేశాడు. రిలీజ్కు ముందే నాని లాంటి హీరో వచ్చి తన సరిపోదే శనివారం సినిమా అయినా మళ్లీ రావచ్చు, కానీ ఇలాంటి సినిమాలు మళ్లీ రావు కాబట్టి ఖచ్చితంగా థియేటర్లకు వెళ్లి చూడాలని చెప్పటంతో ఉన్న హైపు ఒక్కసారిగా డబులైంది. మరి ఈ సినిమా నిజంగానే అంత బాగుందా? ప్రేక్షకులను ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. 35 చిన్న కథ కాదు. కథ ఏమిటంటే, తిరుపతిలో ప్రసాద్ ఒక ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రసాద్ తన సొంత మరదలు అయిన చిన్నూని పెళ్లి చేసుకుని అరుణ్, వరుణ్ అనే 2 పిల్లలకు తండ్రి అవుతాడు. చిన్నవాడు వరుణ్ పర్లేదు, కానీ పెద్దోడు అరుణ్ చిన్నప్పటి నుంచి ఏదైనా సరే లాజికల్గా కనెక్ట్ అయితేనే ఆ పని చేస్తూ ఉంటాడు. జీరో గురించి ఎన్నో డౌట్లు ఉండటంతో అతనికి మ్యాథ్స్ అంటేనే విరక్తి ఏర్పడుతుంది. ఎంతమంది మ్యాథ్స్ టీచర్లు వచ్చి చెప్పినా అతనికి మ్యాథ్స్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ కలగదు. ఆ కారణంగా మిగతా అన్ని సబ్జెక్ట్స్లలో 80% పైగా మార్కులు తెచ్చుకుంటూ మ్యాథ్స్ మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అదే స్కూలుకు చాణక్యవర్మ మ్యాథ్స్ టీచర్గా వస్తాడు. ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేస్తున్నాడు అంటూ అరుణ్ మీద కోపం పెంచుకుంటాడు. అయితే ఒకానొక సందర్భంలో చాణక్య యాక్సిడెంట్కు అరుణ్ కారణమవుతాడు. దీంతో స్కూల్లో పెద్ద గొడవ అవుతోంది. అరుణ్ స్కూల్లో కొనసాగాలి అంటే అతను మ్యాథ్స్ పాస్ అవ్వాలి అనే కండిషన్ పెడతారు. ఈ నేపథ్యంలో అసలు మ్యాథ్స్ అంటే వణికిపోయే అరుణ్ మ్యాథ్స్ పాస్ అయ్యాడా, చివరికి స్కూల్లో కంటిన్యూ అయ్యాడా అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఏమీ కాదు. గతంలో చిన్నపిల్లలతో కొన్ని సినిమాలు ఉన్నాయి, కానీ ఈ సినిమా పూర్తిగా మ్యాథ్స్ అనే భూతం చుట్టూ చిన్నపిల్లలకు ఉన్న భయం అనే ఎలిమెంట్తో రాసుకున్నారు. నిజానికి మనలో చాలామంది చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే భయపడే ఉంటారు. ఆ తర్వాత కాలంలో దాన్ని అధిగమించి ఉంటారు. దాన్ని తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందులో భాగంగా వచ్చే సన్నివేశాలతో నవ్వు పుట్టించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా నేర్చుకోవటానికి వయసుతో పనిలేదు అని చెబుతూనే ప్రయత్నం చేస్తే సఫలం కానిది ఏదీ లేదు అని కూడా చెప్పే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ముఖ్యంగా తిరుపతి నేపథ్యంలో రాసుకున్న ఈ కథ మరింత ఆసక్తికరంగా మలిచాడు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అమ్మా నాన్న, 2 అబ్బాయిలు, కొడుకుని ఎలా అయినా ప్రయోజకుడిని చేయాలని కలలుగనే తండ్రి. ఇలా సాగిపోతున్న ఈ ప్రయాణంలో మ్యాథ్స్ అనే ఒక పెనుభూతం ఎంటరైతే ఆ పెనుభూతాన్ని తన తల్లి సహాయంతో ఒక కుర్రవాడు ఎలా ఎదిరించాడు అనే విషయాన్ని చాలా హృద్యంగా తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఇది కొత్త కథేం కాదు, కానీ చిన్న కథ కూడా కాదు. సినిమా చూసిన తర్వాత కూడా ఆలోచింపచేస్తూ సాగే కథ. అయితే సినిమా ఎందుకో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది, కానీ థియేటర్ ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది అనుమానమే. ఎందుకంటే సినిమా ఓటీడీకి పర్ఫెక్టుగా అనిపిస్తుంది, కానీ థియేటర్లో కూడా చూడదగ్గ సినిమా. కాకపోతే నివేదా థామస్, ప్రియదర్శి తప్ప స్టార్ అట్రాక్షన్ లేకపోవటం సినిమాకి కాస్త మైనస్ అయ్యే అంశం. అయితే చిన్నపిల్లల నటనతో దాన్ని మైమర్పించే ప్రయత్నం చేశారు. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో నివేదా థామస్ చిన్ను అనే పాత్రలో పరకాయ ప్రవేశం ఏమైనా చేసిందా అనే అనుమానం కలగక మారదు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఆమె నడిపించే ప్రయత్నం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా భర్తతో వచ్చే ఎమోషనల్ సీన్స్తో పాటు కొడుకులతో బిహేవ్ చేసే సీన్స్ ఆమెలో నటనను మరో మెట్టు ఎక్కించాయని చెప్పొచ్చు. ప్రియదర్శి కూడా మ్యాథ్స్ టీచర్ పాత్రలో ఒదిగిపోయాడు. విశ్వదేవ్ ఉన్నంతలో పర్వాలేదనిపించాడు. భాగ్యరాజాకి సరైన క్యారెక్టర్ పర్వాలేదనిపించింది. గౌతమి క్యారెక్టర్ కూడా చిన్నదే, కాకపోతే పిల్లలుగా నటించిన వాళ్ళందరూ ది బెస్ట్ ఇచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అరుణ్ క్యారెక్టర్ చేసిన కుర్రాడు అద్భుతంగా నటించాడు. టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు కేవలం కథ, స్క్రీన్ ప్లే విషయంలోనే కాదు, డైలాగ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నట్టు అనిపించింది. స్క్రీన్ ప్లేతో పెద్దగా కష్టపడిన దాఖలాలు ఏమీ లేవు. లీనియర్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను పెద్దగా కన్ఫ్యూజ్ చేయకుండానే బండి నడిపించాడు. కథ కూడా సింపుల్గానే ఉంది, పెద్దగా కాంప్లికేటెడ్ విషయమైతే కాదు. అయితే తిరుపతి నేపథ్యంలో కథను నడిపిన తీరు, కొన్ని డైలాగ్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనిపించేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమా మూడుని మార్చేసింది. ఒక నాస్టాలజీ ఫీలింగ్ తీసుకురావడానికి కారణమైంది. ఇక పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టుగా సెట్ అయింది.
ఎడిటింగ్ విషయంలో కొంచెం క్రిస్పీగా కట్ చేసుకుని ఉంటే బాగుండేది. ఓవరాల్గా నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు సెట్ అయ్యాయి. ఫైనల్గా ఈ 35 చిన్న కథ కాదు కానీ చెప్పుకోవాల్సిన కథే.